ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. మొట్టమొదటగా 244 పద్యం. జలజతాక్షుడు శౌరి దగ్గరే మహాసౌధాగ్ర శృంగారకం కలహంసావృత హేమ పద్మ పరిఖాకాసరకం ధోరణావళి సంచాదిత తారకం దరులతావర్గానువేలోదయత్ ఫల పుష్పాంకుర కోరకన్ మణిమయ ప్రాకారన్ ద్వారకన్. జలజాతాక్షుడు కృష్ణుడు, శౌరి కృష్ణుడు, తర్వాత దగ్గరన్ సమీపించను, మహా పెద్ద, సౌధ మేడల, అగ్రభాగం నుంచి శృంగారకున్ అలంకరింపబడినదైన, కళ మనోహరమైన కంఠధ్వని కళ, కళ అంటే మనోహరమైన కంఠధ్వని కళ, హంసలచే ఆవృత చుట్టబడిన, హేమ బంగారు రంగు పుప్పొడి కలిగిన, పద్మలతో కూడిన, పరిఖ కందకములు, కాసారకన్ ఓనేళ్ళు కలదైన, తోరణముల ఆవళి సమూహముచే సంఛాదిత బాగా కప్పబడిన, తారకన్ నక్షత్రములు గలదైన, తరు చెట్ల, లత వర్గ వరుసలు, అనువేళ ఎల్లప్పుడు, ఉదయత్ ఉద్భవిస్తున్న, ఫల పండ్లు, పుష్పములు, అంకుర మొలకలు, కోరకన్ మొగ్గల కొలదైన, మణి రత్నములు, మయా తాపిన, ప్రాకారకన్ ప్రహరి గోడ కలదైన, ద్వారకన్ ద్వారకా నగరమును. భావము: బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది, కలహంసలతో కాంచనవర్ణ కమలాలతో అలరారే అగర్తలు చుట్టూ గలది, చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్ళు, మొగలతో నిండిన లతాకుంజాలు, పంక్తుల వృక్షాలు కలది, రత్న ఖచ్చిత ప్రాకారాలు కలదైన ద్వారకా నగరాన్ని తామరేకుల లాంటి కళ్ళున శ్రీకృష్ణుడు సమీపించాడు. తర్వాత 245 వచనం. ఇట్లు తన ప్రియపురము డగ్గరి, అనగా ఈ విధంగా తనకు అత్యంత ప్రియమైనటువంటి రాజధాని సమీపించి 246 పద్యం. అన్యసన్నుత సాసుండు మురారియొత్తయదూతముల్ ధన్యులై విన పాంచజన్యము సారితాఖిల జంతు చైతన్యమున్ భువనైకమాన్యము దారుణ ధ్వని భీతరాజన్యము పరిమోచితాఖిల శత్రుదానవ సైన్యమున్. అన్య శత్రువుల చేత సన్నుతింపబడిన సాహసము గలవాడు కృష్ణుడు, మురారి కృష్ణుడు, ఒత్తెన్ పూరించెను, యాదువులలో ఉత్తముల్ శ్రేష్ఠులు, ధన్యులు అయి వినున్నట్లు, పాంచజన్యమును దారిత చీల్చబడిన, అఖిల సమస్త జంతువుల చైతన్యము గలది, భువనైక లోకము మొత్తము చేత మాన్యము గౌరవింపబడినది, దారుణ భయంకరమైన ధ్వని శబ్దం చేత భీతి చెందిన, రాజన్యమున్ రాజులు గలది, మూర్ఛిలిన, అఖిల సమస్త శత్రువుల దానవుల సైన్యము కలది. భావము: ఆత్మీయులే కాక అన్యులు సైతం అభినందించే ధైర్య సాహసాలు గల గోవిందుడు సమస్త ప్రాణులను నిశ్చేష్టులను చేసేది, లోకం ప్రశంసలు అందుకోగలిగినది, చెవులు బద్దలయ్యే శబ్దంతో రాజులను బెదరగొట్టేటిది, ప్రతిపక్షులైనటువంటి రాక్షస యోధులందరినీ మూర్ఛల చేసేదైన పాంచజన్యం అనేటువంటి తన శంఖాన్ని పూరించాడు. మానులైన యదుకులాగ్రగణ్యులందరూ కూడా ఆ శంఖధ్వని విని ధన్యులైనారు. 247 పద్యం తెలుసుకుందాం. శంఖారావము వేణులన్ విని జనుల్ స్వర్ణాంబర ద్రవ్యముల్ శంఖాతీతము గుంచు వచ్చిరి దృదృషా తర్పితోత్కంఠనా. ప్రేంఖద్భక్తులు వంశ కాహళ మహాభేరి గజస్వావళి రింకారములు సిల్ల
ధనుజారించూడ ఆసక్తులై ధనుజారించూడ ఆసక్తులై శంఖము యొక్క రావము ధ్వని వేణులన్ చెవులతో వినిన వారై జనుల్ ప్రజలు స్వర్ణ బంగారము అంబర వస్త్రములు ద్రవ్యములను శంఖాతీతము లెక్కకు మించినవి అధికమైనమాట. అలాగే అతీతము అంటాం దీన్ని. తీసుకొనుసు వచ్చిరి దిదృక్ష దర్శించు కోరికతో దర్పిత తుళ్ళుతున్న ఉత్కంఠతతో ప్రేంఖత్ చలించిన భక్తులు వంశ వేణువులు కాహళ బాకాలు మహాభేరి పెద్ద ఆండోళ్ళు గజ ఏనుగులు అశ్వ గుర్రములు ఆవళి వరుసలు రింఖ గిట్టల రావములు ధ్వనులు ఉల్లసిల్ల చెలరేగగా ధనుజారిన్ కృష్ణుని చూడవలైనటువంటి ఆసక్తి గలవారు అయి భావము. పాంచజన్య శంఖారావం శివులలో పడగానే ప్రజలంతా ఉరకలేసే ఉత్సాహంతో పరవళ్ళు తొక్కే భక్తితో అతిశయించే ఆసక్తితో వేణువులు బాకాలు ఊదుతూ నగారాలు రోగిస్తూ ఏనుగులు చేసినటువంటి గిట్టల చప్పులు చెలరేగుతుండగా బంగారు వస్తువులు విలువగల వస్తువులు మున్నగు కానుకలు లెక్క పెట్టలేనన్ని తీసుకువచ్చి యదుకుల విభునికి ఎదురొచ్చారు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.